నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దేవా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబము వారి ప్రార్థనల అక్కరలు తీర్చండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నవారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. దేవునికే వందనాలు. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియులారా, ప్రార్థన అంశాన్ని మనము కొన్ని దినాల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఈ ఉదయకాలపు ధ్యానములో కూడా పరిశుద్ధ గ్రంథములో ప్రార్థించి దేవుని యొక్క శక్తిని కనుగొన్న వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకములో జీవిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీకు శ్రమ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం. జనులెల్లా నా నిమిత్తము మిమ్మల్ని నిందించి, దూషించి, హింసించినప్పుడల్లా మీరు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు. నీతి కొరకు హింసించబడే వారు ధన్యులు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు.
ప్రభువు కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు అపవాది శోధిస్తుంది, శ్రమ కలుగు చేస్తుంది. అయినప్పటికీ కూడా మనము భయపడవలసిన అవసరత లేదు, నిరాశ చెందవలసినటువంటి అవసరత లేదు. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు కొరకు అనేక మంది భక్తులు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఆకలితో దప్పికతో అలమటించారు, వ్యాధితో బాధతో అలమటించారు, అనేక మంది దూషించారు. అయినప్పటికీ కూడా వారు ప్రభు విషయమై వెలుతిరగలేదు. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, నాగటి మీద చేయబెట్టి వెలుగు తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు. వాక్యం అంటుంది, నన్ను వెంబడింపగోరువాడు తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, లోకములో ప్రభు కొరకు జీవించాలి అన్నప్పుడు అపవాది ఎన్నో రకాలు మనకు ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటారు, అవమానాలు కలుగు చేస్తారు, ఎన్నో రకాలు కృంగ చేస్తూ ఉంటారు, వ్యాధులు బాధలు కలుగు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రభువు కొరకు జీవించాలని నువ్వు ఆశపడుతూ ఉంటున్నప్పుడు ప్రభువు నీకు నాకు అందరికీ తోడుగా ఉంటాడు. భక్తుడు దానియేలు కొరకు ధ్యానం చేస్తున్నా. నిన్న మోషే భక్తుడు కొరకు జ్ఞాపకం చేసుకున్నాం కదా. మోషే ప్రార్థన ఎంత శక్తి కలిగిందో చూచాం కదా. ఈ ఉదయకాలము దానియేలు యొక్క ప్రార్థన చూస్తున్నాం. ఏమండి, మనకు శత్రువులు ఎక్కడ నుండో రారు, నీ చుట్టూ ఉంటారు, నీ స్నేహితులలో ఉంటారు, నీ బంధువులలో ఉంటారు, నీ ఇంటి చుట్టూరు ఉంటారు. శత్రువులు ఎక్కడ నుండో రారు. అపవాది అంత తెలివైనది. బంధువులకు మధ్య, స్నేహితులకు మధ్య, విశ్వాసులకు మధ్య ఏం చేస్తుందండి? అసఖ్యత కలుగు చేస్తారు. దానితో వారికి సంబంధం లేకపోయినా నమ్మేటట్లు చేస్తూ ఉంటుంది. అది అపవాది యొక్క గొప్పతనం. కానీ దురదృష్టం ఏంటి అంటే మనం అది నమ్మి మోసపోయి బాంధవ్యాలు దూరపరుచుకుంటూ ఉంటాం. విచారించదగినటువంటి విషయం. భక్తుడు దానియేలు కొరకు కూడా జరిగిన సంఘటన అదే. దానియేలు అతడు ముమ్మారు ప్రార్థించేవాడు. దావీదు భక్తుడు ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మారులు ప్రార్థించేవారు. ఇక్కడ ఆ సామ్రాజ్యములో దానియేలు ప్రార్థన చేయటానికి ఆటంకం కలుగు చేయాలని తనతో ఉన్నవారే రాజుతో చెప్పి ఒక శాసనాన్ని చేయించారు. ఒక నెల దినాలు ఎవరూ కూడా ఆ రాజ్యములో ఎవరికి ఆరాధించకూడదు, పూజించకూడదు, ప్రార్థించకూడదు. అటువంటి శాసనాన్ని ఉల్లంఘించినటువంటి వారికి సింహాల బోనులో వేయటం అనేది ఒక శిక్ష ఖరారు చేయబడింది. ఈ కథ మనకు తెలుసు. అయినప్పటికీ కూడా భక్తుల యొక్క జీవితాల ద్వారా ఆధ్యాత్మిక బలం పొందటానికి వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. నీ చుట్టూ ఉన్నవారు, నిన్ను ప్రేమించేవారు, నీకు ఇంతవరకు వెన్నంటూ ఉన్నవారు నిన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు ఒకడు బాధపడుతున్నావేమో ఈ ఉదయకాలం ఆలోచన చేయి. అటువంటి సంఘటనలు నా పరిచర్యలో ఈనాటి వరకు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ అటువంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో పాఠాలు నాకు నేర్పాయి. కానీ అటువంటి వారు సత్యమా అసత్యమా ఏదో ఒక దినాన వారు తెలుసుకునే దినాల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాము తప్ప నిరాశపడవలసినటువంటి అవసరం లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. రాజు ఆజ్ఞ శాసనము తెలుసు దానియేలుగా, అయినా దేవునికి ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. కనిపెడుతూ ఉన్నటువంటి దుష్టులు రాజుకు ఫిర్యాదు చేసినప్పుడు శాసనము
తప్పనిసరిగా ఆచరించాలి. కాబట్టి దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దానియేలు ఏ దేవుని కొరకైతే శాసనాన్ని ఉల్లంఘించి మరచి ప్రాణాలకు తెగించి ప్రార్థన చేస్తున్నాడో, రాజు కన్నా బలమైనటువంటి దేవుడు మన దేవుడు, పరభూలోకాలు సృష్టికర్త అయినటువంటి దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు, సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుడు తన కొరకు తను ప్రార్థిస్తున్నటువంటి దానియేలును మరవలేదు. ప్రియులారా, అందుకని వేయబడినటువంటి సింహాల బోనులో ఒక సింహము మాత్రము కాదు, కానీ అనేకమైనటువంటి సింహాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో యూదా గోత్రపు సింహమైన యోసయ్య ఆ యొక్క సింహాల బోనులో ఉండి భౌతిక సంబంధమైనటువంటి సింహాల నోటిని మూయించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థించినటువంటి దానియేలుకు ఆపద కలుగుకుండానట్లు కాపాడినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ మోషే ప్రార్థన ఆలకించాడు, దానియేలు ప్రార్థన ఆలకించాడు, సింహాల నోటిని మోయించాడు. నీవు నిష్ఠతో విశ్వాసముతో నీవు భక్తి శ్రద్ధలతో నీవు ఉదయకాలం నువ్వు ఏ సమస్యల్లో అయినా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ ప్రార్థన తన ప్రత్యుత్తరం ఆయన అనుగ్రహిస్తాడు. నీకు నీ బిడ్డలకు తోడుకుంటాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందన. ప్రార్థన 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 మా జీవితాల్లో ప్రాముఖ్యమైనది. మా జీవితాల్లో ఎన్నో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటాం. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఎరగనటువంటివి కూడా మా మీదకి వస్తూ ఉంటాయి. మాకు తెలియకపోయినా తెలిసిన కొన్ని సమస్యల దుష్టులు నెట్టుతూ అపవాది అవమానాలు కలుగు చేస్తుంది, కృంగ చేస్తుంది. అయినప్పటికీ విడువని దేవుడము నాయన. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో భారము కలిగి ప్రార్థిస్తున్నారు, ప్రతి వారి ప్రార్థన ఆలకించి ప్రతి కుటుంబాన్ని వారి బిడ్డలు దీవించమని, రక్షణలో నడిపించమని నాయన బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.